పరిశుద్ధుడా మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా మీకే స్తోత్రం. సర్వాంతర్యామి మీకే స్తోత్రం. కృపగల దేవా మీకే స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రం. మా దైవమా మీకే స్తోత్రం. మా రాజా మీకే స్తోత్రమయ్యా. దేవా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తోత్రం. ప్రభుని హృదయపూర్వకంగా స్తుతిద్దామండి. రాజులకు రాజా మీకే స్తోత్రం. ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం. సర్వాంతర్యామి మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం. కృపాక్షేమము దయచేయు మా దేవా మీకే స్తోత్రమయ్యా. ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రం. నిజ దేవుడా మీకే స్తోత్రం. నమ్మదగిన మా దైవమా మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రమయ్యా. తేజోమయుడా మీకే స్తోత్రమయ్యా. ధవలవర్ణుడా మీకే స్తోత్రమయ్యా. రత్నవర్ణుడా మీకే స్తోత్రమయ్యా. 10,000 మందిలతి కాంక్షణీయుడా మీకే స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా, హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆరాధన, స్తుతి ఆరాధన, 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 ఆరాధన, స్తుతి ఆరాధన. సర్వాశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మా తండ్రి, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి. ఇదిగో ఇటు రీతిగా తండ్రి ఉదయకాలమున మొదటి ఆయన తండ్రి
ఆరాధనలో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నీ మహిమతో నింపుతున్నందుకు స్తోత్రాలు. మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. నీ పాటల ద్వారా నేను మహిమపరిచే కృపతో మమ్మల్ని మీరు నింపినందుకు స్తోత్రాలు. మేము చేసిన ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో శ్రేష్టమైనటువంటి వాక్యము నాయన తండ్రి వినుటకు మేమునైనా తండ్రి ఆశ కలిగి ఉంటుండగా, ఇదిగో దావీదు భక్తులు తెలియపరిచినట్లు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు నా దేవా నీ యొక్క మాట కొరకు నేను ఆశపడుచున్నానని నాయన తండ్రి మేము తెలియపరుస్తుండగా నాయన ప్రభా నీ శ్రేష్టమైనటువంటి మాటలతో మమ్మల్ని అందరినీ తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాం, నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ యొక్క వాక్యపు వెలుగులోనైనా తండ్రి నిత్యం ఉన్నట్టుకు మీరు కృప చూపించమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. కూర్చుందామండి అందరం. ఏంది నుంచోమంటే కూర్చుంటున్నావు? ఏంది నువ్వు రివర్సా? అదయా అంటున్నావు. దేవుని మాటలు ఆలకిద్దామండి. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ ఆదివారము మొదటి ఆరాధనలో కూడి ఉన్న ప్రియా దేవుని బిడ్డలకును, దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడ్డలకును నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సియోనులో నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ఈరోజు ప్రాముఖ్యంగా ఒక శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. చాలామంది యొక్క జీవితంలో పరిశుద్ధముగా జీవించాలి అని అనుకుంటారు, కానీ పరిశుద్ధంగా జీవించలేకపోతుంటారు. ఈ ప్రపంచం ప్రతి దేవుని బిడ్డ కూడా ఏమి ఆశ, ఏమి ఆలోచన, ఏమి తలంపు కలిగి ఉంటారంటే నేను క్రీస్తు కొరకు జీవించాలి, నా జీవితము దేవుని ఇష్టానుసారంగా ఉండాలి అనుకుంటారు. కానీ ఉండలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో కొంతమంది జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధత కలిగి ఉండాలంటే కొన్ని మాటలు, ఒక 3 మాటలుగా మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధత మనకెందుకు? పరిశుద్ధత మనకి చాలా అవసరమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని తెలియపరిచాడు. పరిశుద్ధత మనం కలిగి ఉంటే దేవుని ఇష్టానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటాం. పరిశుద్ధత మనం కలిగి ఉంటే అందరి పట్ల దేవుని ప్రేమను పొందుకునేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. పరిశుద్ధత మనం కలిగి ఉంటే ప్రేమాస్వరూపి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తూ మన అవసరతలు తీరుస్తూ ప్రతి విషయంలో కూడా ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండదాన్ని బట్టి మన యొక్క విషయాల్లో అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యములు దేవుడు జరిగిస్తూనే వస్తారు. మాటలు మనం చూద్దాం. మొదటి మాట కీర్తనలు 139వ కీర్తన 9. కీర్తనలు 139వ కీర్తన 23వ వచనాన్ని చదువుకుందామండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు ఏం తెలియపరుస్తున్నాడంటే దేవా నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుమని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నీ హృదయమును పరిశోధించు దేవుడు పరిశోధించేటువంటి స్థితి కలిగి ఉంటూ ఉండగా దేవుణ్ణి మనం ఒప్పుకోవాలి. నీ హృదయాన్ని దేవుడు పరిశీలించువాడై ఉన్నాడు గనక నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టగలిగితే అదే నిజమైన పరిశుద్ధత. హల్లెలూయా.
అందుకని దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనమంటున్నాడండి. కనుక మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనది మనం తెలుసుకొని వాటిని విడిచిపెట్టగలిగితే అదే నిజమైన పరిశుద్ధత. కనుక దేవా, నన్ను పరిశోధించుమని దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడండి. కనుక మనం కూడా ఏం చేయాలంటే, దేవా, నాలో నీకు అయిష్టమైనది ఏమైనా ఉందా, అది విడిచిపెట్టడానికి కృప దయచేయి. దేవా, నాలో నీకు ఆయాసకరమైనది ఉందా, అది విడిచిపెట్టడానికి కృప దయచేయి. దేవా, నన్ను పరిశోధించుము, నన్ను నాయన తండ్రి తెలుసుకొనుము, నా హృదయమును నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి వేడుకొనగలిగితే కొన్ని సందర్భాల్లో దేవునికి ఇష్టమైనది ఏదైనా ఉంటే వాటి నుంచి దేవుడు విడిపించి తన చిత్తమైనటువంటి జీవితం జీవించుటకు మనల్ని దేవుడు నడిపించును గాక. అందుకనే తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందినని సామెతల గ్రంథం 28:13 తెలియపరుస్తూ ఉంది. కనుక మనం ఏం చేయబడాలంటే మన పాపములను విడిచిపెట్టాలండి. పరిశుద్ధంగా జీవించే వాళ్ళ జీవితంలో పాపాలు ఉండటానికి వీలు లేదు. పాపంగా ఉన్నవారు పరిశుద్ధముగా జీవించలేరు. కనుక ఈ పరిశుద్ధత చాలా ముఖ్యమై ఉన్నది. చాలామంది భక్తులు వారి జీవితంలో అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు, ధన్యతలు, కృపావరములు పొందటానికి గల కారణం ఏంటంటే వారు పరిశుద్ధత కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు, యథార్థత కలిగి ఉన్నారు, దేవుని మీద ఆధారపడి జీవించే జీవితం కలిగి ఉన్నారు. కనుక వారి జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. ఈనాడు మన జీవితంలో కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించాలన్నా, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు దేవుడు తొలగించాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగించాలన్నా, అప్పుల బాధలు తొలగించాలన్నా, అవమానాలు తొలగించాలన్నా, నిందలు తొలగించాలన్నా, వేదనలు తొలగించాలన్నా, ప్రతి సమస్య తొలగించాలన్నా మనము పరిశుద్ధముగా ఉండి విరిగి నలిగిన మనసుతో ప్రభువుని ప్రార్థించగలిగితే ప్రతి సమస్య నా ప్రభువు తీసివేయునుగాక. ఆమేన్. రెండో పాయింట్ మనం చూడగలిగినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాటలు మనం చూడగలం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, పేజీ నెంబర్ 221. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం అక్కడ చూడగలం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అంటే క్రీస్తు రక్తము పైన, దేవుని వాక్యం పైన మరియు పరిశుద్ధాత్మ పైన ఆధారపడే వారంగా మనము ఉండాలి. దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుడు మన కొరకే చివరి రక్తపు బొట్టు వరకు చిందించాడనే ఆ ఆత్మీయ జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం మన జీవితంలో కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైము పరిశుద్ధాత్మ మీద ఆధారపడే అనుభవం మనం కలిగి ఉండాలి. అందుకనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధముగా ఉండాలంటే యేసు రక్తము ద్వారా మనము కడగబడాలి. మన యొక్క హృదయము కడగబడాలి, మన జీవితాలు మార్చబడాలి, మన స్థితిగతులు మార్చబడాలి, మన పరిస్థితులు మార్చబడాలి. చాలామందిని మనం చూస్తూ ఉంటే మందిరంలో, అమ్మ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఏంటంటే, అయ్యగారు నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను మంచి మనసు కలిగి ఉంటున్నాను, మంచి ఆలోచన కలిగి ఉంటున్నాను, ఇదిగో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువును వేడుకుంటున్నాను, ప్రభు ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నాను అంటూ ఉంటారు. కానీ వారిలో ఏదో ఒక సమస్య ఉండలేకపోలేదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు దేవుని రక్తము ద్వారా కడగబడినవి కనుక అది నిత్యము జ్ఞాపకము చేసుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే అది ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ఆమెను ఇంకా మనం చూస్తూ ఉంటే
రక్తమందు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని యోహాను సువార్త 17:17 తెలియపరుస్తుంది. ఏ సత్యమందు? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సత్యమందు, ఆయన వాక్యమందు, ఆయన ఆజ్ఞయందు, పర్లేదు తర్వాత చూస్తలే, ఆయన ఆజ్ఞయందు, ఆయన చిత్తమైనటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండమని యోహాను సువార్త 17:17 చదువుతుంది. ఇంకా మనం చూస్తే 1 కొరింథీయులు 6:11 చూస్తే దేవుని ఆత్మయందు మీరు నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. ఎలా తీర్చబడ్డాం? దేవుని ఆత్మయందు మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం నీతిమంతులమే కాదు, మనం భక్తిపరులమే కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకనే లోకములో నీతిమంతుడు ఒక్కడును లేడని వాక్యం తెలియపరుస్తుంది. కానీ పరిశుద్ధుడైన దేవుని యొక్క నీతిని బట్టి, ఆయన యందు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి, ఆయన చిందించిన మన కొరకు రక్తాన్ని బట్టి మన పాపములు తొలగించబడి నీతిమంతులుగా మనం ఎన్నిక చేయబడి ఉన్నాం. హల్లెలూయా. కనుక మనము రెండవదిగా పరిశుద్ధత కలిగి ఉండాలన్నా, పరిశుద్ధమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలన్నా, మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో ఉన్నటువంటి పాపాలు, మనలో ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి మనం విడుదల పొందగలిగితే ఆయన సత్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తాడండి. హల్లెలూయా. క్రీస్తును మన హృదయంలో ప్రతిష్ఠించుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి. మూడవ పాయింట్ మనం చూద్దాం, చివరి పాయింట్. దేవుని వాగ్దానముల యందు విశ్వాసం మందును మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యోధా పత్రిక చూద్దామండి, పరిశుద్ధ లేఖనం తెరిచి. యోధా రాసిన పత్రిక చివరగా ప్రకటన గ్రంథం నుంచి యువతలకు ఉంటుంది. యోధా రాసిన పత్రిక 25వ వచనాన్ని చదువుకుందాం. ఇది 1వ అధ్యాయము, పేజీ నెంబర్ 226 చూద్దామండి. యోధా వ్రాసిన పత్రిక పేజీ నెంబర్ 226. అదే ఇటు రైట్ సైడ్ అమ్మా, రైట్ సైడ్ అది. యోధా వ్రాసిన పత్రిక 25వ వచనం చదువుకుందాం. అందులో 25వ వచనం చదువుకుందాం. ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువ బెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమెన్. అంటే దేవుని వాగ్దానములు యందు విశ్వాసం ఉంచే వారంగా మనము ఉండగలిగితే ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని పరిశోధిస్తుంది, మనలో ఉన్నటువంటి లోపాలని తొలగిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యమై ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే మనతో సూటిగా ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతాడు. అందుకనే మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఇంకా రోమా 6:22 చూస్తే పరిశుద్ధత కలిగి ఉండుటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవమై ఉన్నది. హల్లెలూయా. చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాట, పేజీ నెంబర్ 137. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామండి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని
అంతము నిత్య జీవము. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధత 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 అంటున్నారు పాస్టర్ గారు. ఈ పరిశుద్ధత ఎందుకంటే ఈ పరిశుద్ధత కలిగి ఉన్నవారే నిత్య జీవాన్ని పొందుకుంటారు, పరలోకము చేర్చబడతారు. దేవుణ్ణి కనులారా చూసే గొప్ప భాగ్యాన్ని ఈ లోకంలో పరిశుద్ధత కలిగి ఉన్నవారు, యథార్థత కలిగి ఉన్నవారు, నీతి కలిగి ఉన్నవారు, దేవుని ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నవారు పరిశుద్ధంగా ఉంటారు. ఆ పరిశుద్ధతను బట్టి దేవుని రెండవ రాకడలో వారితో పాటు కొనుక్కోబడతారు. హల్లెలూయా. లేకపోతే వారు ముందుగానే మరణించి ఉంటే ప్రభు రాకడలో వారు ఎత్తబడి ప్రభు యొక్క పరదేశంలో ఉండేటువంటి పరలోకంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యము దేవుడు వారికి దయచేస్తాడండి. ఇప్పుడు మనకి పరిశుద్ధత కావాలా వద్దా? అందుకని వాక్యం తెలియపరుస్తుంది, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకము చేరడు. కనుక ఈ లోకములో దేవుడు ఏదైతే ఒక ఆజ్ఞ, ఒక తలంపు, ఒక ఉద్దేశం, ఒక నిర్ణయము, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో దాని ప్రకారం మనం తూచా తప్పకుండా జీవించగలిగితే అదే నిజమైన పరిశుద్ధత. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో వారు పరలోకము చేర్చబడతారు, నిత్య జీవాన్ని వారు పొందుకుంటారు. కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి ఉండాలని అనేక మంది అనుకుంటారు. కానీ పరిశుద్ధత కలిగి ఉండేటువంటి జీవితం, ఆ అనుభవం మనం కలిగి ఉండగలిగితే ఇంకా వివరంగా నేను చెప్పాలంటే, ఇదిగో ఏదో ఒకనాడు నేను ప్రభువుని కనులారా చూడాలని ఆ నిరీక్షణ మనలో ఉంటే తప్పకుండా ఈ లోకములో దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉంటాం. అంతేగాని ఏదో నా చిన్నప్పటి నుంచి చదువుతున్నా రెండో రాకడ అన్నారు, ఏమైంది ఏమో, అసలు మనం పరలోకం వెళ్తామో లేదో, అసలు పరలోకం ఉందో లేదో అనే మాటలు, అనే ఆలోచనలు అపవాది మనల్ని ప్రేరేపిస్తాడు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే తెలియపరచబడిందో అది తూచా తప్పకుండా దేవుడు జరిగిస్తాడండి. హల్లెలూయా. కనుక పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధత మనం కలిగి ఉండాలంటే మొదటిగా దేవా నన్ను పరిశోధించమని దేవుణ్ణి వేడుకోవాలి. దావీదు వలె మన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవుని ఎదుట మన పాపం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టగలిగితే తద్వారా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఒక అమూల్యమైనటువంటి ముత్యము వలె నీ జీవితాన్ని మారుస్తాడు. తన ఇష్టమైనటువంటి జీవితం వలె మన జీవితాన్ని మారుస్తాడు. రెండవదిగా మన పాపము యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము వలన మనం పరిశుద్ధులమయ్యామన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలి. క్రీస్తు రక్తం పైన, దేవుని వాక్యం పైన, మరి పరిశుద్ధాత్మ పైన ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడాల్సిన పని లేదు, వేరే వాటి మీద మనం ఆధారపడాల్సినటువంటి పని లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆధారపడాలి. వాక్యము పైన, వాక్యమైన దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడాలి. పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడగలిగితే ఆ మూడు ఏం చేస్తాయంటే మనం ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని మనకు రోజు తెలియపరచబడతాయి. కొన్ని సందర్భాల్లో మనకు ఆదివారం వచ్చింది అనుకోండి, మందిరానికి వెళ్ళలేదనుకో ఎట్టంటారు కొంతమంది, అవునా కదా? మందిరానికి వెళ్ళలేదనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే హృదయంలో ఒక వేదన, ఒక బాధన, అయ్యో నేను పరిశుద్ధ దినం రోజు దేవుని సన్నిధికి వెళ్ళలేదే అని ఒకలాంటి స్వభావం మనకు ఎదురవుతూ ఉంటుంది. అది ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రేరేపిస్తాడు, బలపరుస్తాడు. నా సన్నిధికి రా, దేవుని మాటలు ఆలకించు నా ప్రియ బిడ్డ అని దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. అందుకనే ఆయన చిత్తం ఏమైనదంటే ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాడు. దేవుని సన్నిధిలో సమాధానం, దేవుని సన్నిధిలో విశ్రాంతి, దేవుని సన్నిధిలో ఆనందము, దేవుని సన్నిధిలో మహా సంతోషకరమైనటువంటి జీవితం దేవుడు దయచేయనే ఉన్నాడు. కనుక మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును యేసు రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా దేవుడు చేసి ఉన్నాడన్నది మనం నిత్యము జ్ఞాపకము చేసుకునే వారమై ఉండాలి. చివరగా దేవుని వాగ్దానములు యందు విశ్వాసం ఉంచేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. పరిశుద్ధత కలిగి ఉన్నట్టువే మనకు నిజమైనటువంటి ఫలమై ఉన్నది, దీవెనై ఉన్నది, ఆశీర్వాదమై ఉన్నది. ఆనాడు యోసేపు పాప భూమిలో ఉన్నటువంటి పరిస్థితి, తనకు ఎదురైన పాపం నుంచి దూరంగా వెళ్ళాడు. తను పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఏ ప్రాంతమైతే తనని అవమానపరిచిందో, నిందించిందో, శిక్షించిందో, దండించిందో ఆ ప్రాంతంలోనే గొప్ప స్థానము దేవుడు తనకి దయచేశాడండి. హల్లెలూయా. కనుక మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండటానికే మనము ఫలముగా ఎంచుకునే వారంగా ఉంటూ దాని అంతము ఆ పరిశుద్ధత కలిగి మనం జీవిస్తూ ఉంటే చివరికి ఏదో ఒక సమయంలో
ఏదో ఒక క్షణములో ఏదో పరిస్థితుల్లో మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు నిత్య జీవాన్ని పొందుతాం అనేటువంటి ఆ విశ్వాసం కలిగి ఉందా? ఒకవేళ అపరిశుద్ధమైనటువంటి స్థితిగతులు మనలో ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టి ఎక్కడి నుంచైనా పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉందా? పరిశుద్ధమైనటువంటి ఆత్మీయమైనటువంటి సహవాసం కలిగి ఉందా? విశ్వాసం కలిగి ఉందా? నమ్మకం కలిగి ఉందా? దేవుడు ఇష్టమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఆయన ఉన్నతమైనటువంటి కృపావరములు పొందుకునేటువంటి ఆ పరిశుద్ధత మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రము తండ్రి. ఇదిగో పరిశుద్ధత మీకు అవసరమై ఉన్నది. పరిశుద్ధతకు మెట్లు ఎలా పరిశుద్ధత మేము పొందగలమని తెలియపరిచాం. ఇదిగో మొదటగా ప్రభువా, మేము నాయన తండ్రి ఇదిగో దేవాలను పరిశోధించమని మేము నాయన ప్రభువా నిన్ను నాయన తండ్రి వేడుకున్నప్పుడు పరిశుద్ధుడని తెలియపరిచావు తండ్రి. ఇదిగో మా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పరిశుద్ధుడని తెలియపరిచావు. మీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన తండ్రి యేసు రక్తము ప్రతి పాపముల నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయనని మీరు తెలియపరిచారు. మాలో ఏమన్నా పాపములుంటే తొలగించండి తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో దేవుని వాగ్దానములు యందు విశ్వాసం ఉంచుము, పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవమని తెలియపరిచావు నాయన ప్రభా. ఇదిగో తండ్రి, నిన్ను కనులారా చూడాలని, నిన్ను నాయన తండ్రి ఆరాధించాలని, పరలోకములో మేము చేరాలని మేము ఆలోచన కలిగి ఉన్నాం. కానీ అపవాది గర్జించి సింహం వలె మమ్మల్ని నాయన ప్రభా అనేక రీతిలుగా తండ్రి నీ యొక్క పరిశుద్ధత కలిగి ఉండలేక చేస్తున్నాడేమో దాన్ని తొలగించమని ప్రార్థిస్తూ నీ పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి జీవించడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. ఇదిగో నైనా ప్రభా, ఈ మొదటి ఆరాధనలో ఈ మైక్ శబ్దం ద్వారా ఈ వీడియో ద్వారా నీ మాటలు వింటున్న జీవితంలో వారి బిడ్డల యొక్క జీవితంలో ఒకవేళ పరిశుద్ధంగా జీవిస్తే ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి కృప ఇచ్చండి. ఒకవేళ ఏమైనా లోపాలుంటే ఇప్పుడే వాటిని నాయన తండ్రి విడిచిపెట్టి ఒప్పుకొని తద్వారా నాయన తండ్రి పరిశుద్ధంగా జీవించడానికి మీరు కృప ఇచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రాంత వాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ ప్రపంచమైనటువంటి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా మీకు ఇష్టానుసారమైనటువంటి జీవితం, మీకు ఇష్టానుసారమైనటువంటి మనసు కలిగి జీవించడానికి మీరు కృప చూపించమని, ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండటానికి మీరు ప్రేరేపించి నడిపించి బలపరచమని, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్న బిడ్డలకును, దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న బిడ్డలకును ఇదిగోనైనా ప్రభా మీరే తోడై ఉండి వారి నిత్యము పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉండాలని ఆ ప్రేరణ, ఆ ఆలోచన, ఆ నడిపింపు, ఆ జ్ఞానము వారికి మీరు దయచేసి నీ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించేటువంటి ఆ కృప ఆ కాపుదల బిడ్డలకి దయచేసి వారిని నిండారా ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ఆయన ఉన్నతమైనటువంటి కృప, ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ, ఆయన ఉన్నతమైనటువంటి సమాధానము, ఆయన గొప్ప ఆనందము మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. మీ అందరికీ హృదయపూర్వకపు వందనాలు పేరు తెలియపరు.